దేవుడు నైనా ఇంకా నా తండ్రి ఈ లోకంలో నా తండ్రి కలిసిపోయినట్టుంటే నాయన ఎతికి రక్షించే దేవుడు నువ్వేనా నమ్ముతున్నామయ్యా. నీ రక్షణ తీసుకున్నాయన ఈ లోకంలో కలిసిపోకున్నట్లుగా నీ సహాయం దయచి అయ్యా నీకు స్తుతి స్తోత్రాలైనా చెప్తున్న వాక్యాన్ని మన దగ్గర ఉంచుకోవడానికి సహాయం దయచి తండ్రి కొందనాలు హృదయాంతరంగంలో ఎదిగిన దేవుడు కనుక అయా మా హృదయాంతరంగంలో నా తండ్రిని తప్పుడడానికి సహాయం దయచి చెప్తున్న ఒక వాటితో మాట్లాడి బలపరిచి అయా ఊరగా వాడుకొని నాయన నీకే వందనాలు సూత్రాలు నిజంగా నాయన నీకే స్తుతులు సాయంత్రాలైనా భూమి నుంచి మొక్క ఎత్తుగా వస్తుందో మాకు తెలియదు కానీ నువ్వు ఇచ్చే దేవుడు నాయన కాసే దేవుడు కాపాడే దేవుడు తండ్రి నీకే వందనాలు సూత్రాలు వాక్యం చదువుతుండగా నీ బలమైన శక్తిని ఆరోగ్యం దయచేసి గొప్ప వాక్యం మా హృదయాలలో ఉండకునే సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హలో ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత నిలువబడి మరణు పడుకోబడిన వారిని శోధింపబడి దురాశ గర్భము ధరించి పాపము కాగా పాపము పరిపక్వము మరణంగా 3 వారాల క్రితం కొన్ని విషయాలు మనం చూసుకోవడం జరిగింది. కొత్త నిబంధన నుంచి అదేవిధంగా పాత నిబంధన నుంచి ఒకసారి పాత నిబంధన నుంచి మనం ఏది మాట్లాడుతున్నామో చూసుకోవడం ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయం 3 నుంచి జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 1. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులకు సర్వం వ్యక్తుల అది ఆ స్త్రీతో
ఈ తోట చెట్లలో ఈ తోట చెట్లలో దేని ఫలమును మీరు తినకూడదని మీరు తినకూడదని దేవుడు చెప్పాను అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చు. అయితే తోట మధ్యన చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో అందుకు సర్పము మీరు చావనే చావాలి ఏదైనా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడినని మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారి దేవతల వలె ఉండునని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది ఎదుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. అతడు కూడా తినడు. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడి వారు తమ దినంబరులను తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చడములను చేసుకోవాలి. చల్లపూటను ఆదాము అతని భార్య ఫోన్ సౌందర్యం చెప్పండి. చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కుండా ఇది మనం గత వర్తమానంలో మాట్లాడుతున్న విషయం. అప్పుడు ఏం చేసింది? తినదన్న వాటి కానీ తిన్నాడు. కానీ ఆలోచించి తిన్నదా లేకపోతే ఆలోచన లేకుండా తిన్నటువంటి పానీయం? ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం. ఆలోచించకుండా తీసుకున్నట్టు మనకి ఇక్కడ వాక్యం సెలబ్రేట్లేదు. అవునా? కొంచెం చూడండి. 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది ఎదుట చూడడం అంటే ఎప్పుడు చూస్తారు? చూడడం అంటే ఏంటి? చూడడం అంటే మీరు పని చేశారు అనుకోండి. ఏం చేస్తారు? జస్ట్ చూస్తూ ఉండిపోతారా? ఏం చేస్తారు? ఏం ఆలోచిస్తారు? బాగుందా లేదా? ఇంకా చూస్తే ఏమైనా దావులు ఉన్నాయా? అంటే నమ్మకం స్పాట్స్ ఏమన్నా ఉన్నాయా? ఇంకా ఇంకా వాసన చూస్తారు, దాని కలర్ చూస్తారు. ఇవన్నీ చూడాలి. ఎందుకు అనిపిస్తుంది మీకు? ఎందుకు అనిపిస్తుంది? మంచి తినాలి కాబట్టి ఇవన్నీ చూస్తాం. మీరు అవన్నీ చూస్తున్నారు. రైట్. ఇప్పుడు చూడడం అంటే ఏంటి? ఇక్కడ ఈ సందర్భంలో అబ్జర్వ్ చేయడం. రైట్. అబ్జర్వ్ చేయడం అంటే కేవలం దాన్ని దొరికింది కదా పట్టుకొని తినేయడమా? తోటి కాయ తినేసిందా? ఏం చేస్తుంటాము? పరిశీలించి తనకు నిర్ణయానికి వచ్చింది. ఏంటో నిర్ణయం? 3 విషయాలు చెప్తాను. వాక్యం 3 విషయాలను ఇక్కడ ప్రస్తావించింది. ఏంటో అది మంచిది అని ఎవరు నిర్ణయం తీసుకున్నారు? అవ్వ నిర్ణయం తీసుకున్నారు. అసలు అవ్వకి మంచి చెడు అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది?
అంతకుముందు వాళ్ళకి చెడ్డాన్ని ఏదైనా తెలుసా? చెడుతనం అంటే వాళ్ళకి ఏదైనా తెలుసా? తెలియదు. మంచితనం అంటే తెలియదు. మంచి చెడు తెలియనటువంటి అవ్వ అది మంచిదని ఎలా గ్రహించింది? నెక్స్ట్ అందమైనది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు, వివేకమిచ్చు రమ్యమైనది. సరే, కన్నులకంటే దేవుడు కంటికి ఆ శక్తిని ఇచ్చాడు, చూసి మనము గ్రహించవచ్చు. నెక్స్ట్ ఏం చేసింది? వివేకమిచ్చు రమ్యమైనది అని చెప్పేసి తను ఆలోచించింది. వివేకము ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి? దేవుని వద్ద నుండి. అవునా? సర్వకాల సంపదలు ఎవరి వశం? దేవుని వశం. రైట్. ఇప్పుడు అవ్వ ఎవరిని సంబంధించాలి? వాస్తవం అయితే ఎవరిని సంబంధించాలి? మనం ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు మీరు ఒక విషయం వెళ్ళకపోతే మీరు ఎవరు తెచ్చారు? ఎందుకంటే బాగా చేసినట్టు ఒక వ్యక్తి దగ్గర చెప్తారు. అవునా? రైట్. మీరు వెళ్ళి ఏం చేస్తారు? ఇప్పుడు అంతా ఫోన్లోనే విద్యాలయ పని అవుతుంది, వ్యక్తి దగ్గర వెళ్తే అవసరం లేదు. వెళ్ళి మీరు ఏం చేస్తారు? పానాన్ని నేను చేయాలనుకుంటున్నాను, వారు ఇచ్చే సలహా మనకి మంచిగా ఉందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తాను. అయితే ఆ వ్యక్తికి అందరూ ఏముండాలి? అనుభవం ఉండాలి, లేకపోతే దాని గురించినటువంటి జ్ఞానం ఉండాలి. ఇప్పుడు అవ్వకి అది వివేకం ఇస్తుందని ఎలా తెలుసు? దానికంటే ముందు అక్కడ పండు ఉన్నదా? ఉన్నదా లేదా చెప్పండి. నేను నిద్రపోతున్నారా? కొంతమంది ఏం లేదు, కొంతమంది అన్నారు చెప్పండి. ఓకే, ఎవరైనా మనం చూసి మాట్లాడలేదు. ఇంకో పండుగ ఉన్నదావా? లేదు. మరి ఎలా గ్రహించింది? ఎలా గ్రహించింది? బట్టి చెప్పండి. అపవాది ఒక మాటలను బట్టి. ఓకే, అపవాది ఒక మాటలను బట్టి. రైట్. ఇక్కడ పైన 3వ వచనం, సారీ 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులు సర్పము యుక్తిగలది ఉన్నది. అది ఆ స్త్రీతో ఇది నిజమా అని అడుగుతుంది. అంటే మాట్లాడే ముందు మామూలుగా ఎవరైనా చూడండి, ఎవరైనా దేశభూతమైనటువంటి ఏమంటారు సంభాషణ చేయాలనుకుంటే వాళ్ళు మంచి మాటలు ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఏదో కాంట్రవర్సీ లేకపోతే ఏదో ఇష్టమైన పద్ధతిలో ఆ సంభాషణని ప్రారంభించి మనుషులలో లేనటువంటి ఆలోచన కూడా ఏం చేసేవారు? కలిపేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఉదాహరణకు ప్రభాకర్ ఉన్నాడు అనుకోండి, నా స్నేహితుడు. ఓకే, నా స్నేహితుని గురించి మరో స్నేహితుడి కంటే ఇంకెవరికి బాగా తెలుసు? మరో 3వ వ్యక్తిగా తెలుసా? లేదు. ఇప్పుడు ఈ 3వ వ్యక్తి అతని మీద నాకున్నటువంటి నమ్మకాన్ని భంగం చేయాలని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు తన గురించి వచ్చి ఏం చెప్తాడు? నాతో మంచి మాటలు చెప్తాడు, చెడు మాటలు చెప్తాడు. ఏమని చెప్తాడు? చెడు. లేకపోతే మరొక విధంగా మాట్లాడచ్చు. ఏంటి? ఉదాహరణకి నేను 10,000 కాబట్టి ఇచ్చాను అనుకోండి. బ్రదర్ ఇచ్చినప్పుడు తనకి ఏదో అవసరం ఉందని నేను ఇచ్చాను. కానీ మరో వ్యక్తి ద్వారా నాకు ఏం తెలుస్తుందంటే ఈ డబ్బులు తీసుకొని ఇంకేదో దేనికోసం వాడేశాడని చెప్పేసి నాకు ఎవరైనా మెసేజ్ పెట్టారు, లేకపోతే ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి. ఇది ఎటువంటి ఇన్ఫర్మేషన్? ఇది మంచి ఇన్ఫర్మేషన్ అన్నారు. నాకు మంచి ఇన్ఫర్మేషన్ కాదు. రైట్. ఇన్ఫర్మేషన్ మంచిది కాదు. ఇప్పుడు నేనేం చేయాలి? అది ఫస్ట్ మంచి ఇన్ఫర్మేషన్ కాదని అనుకోవాలి, తర్వాత మిస్ఇన్ఫర్మేషన్ కాదని అనుకోవాలి. మిస్ఇన్ఫర్మేషన్ అంటే
తప్పుడు ప్రచారం అని నేను ఏం చేయాలి? విచారించాలి. రైట్. ఇప్పుడు నేనేం చేస్తాను? ఎవరిని సంప్రదిస్తాను? రైట్. ఎవరిని సంప్రదించాలి? ఫ్రెండ్, నా స్నేహితుని నేను సంప్రదించాలి. ఇలా పలానా వ్యక్తి వచ్చి ఏం చేశాడు? ఇలా చెప్పాడు. రైట్. ఇక్కడ వరకు ఆగమను. ఇప్పుడు చెప్పినటువంటి వ్యక్తి ఏమని చెప్పాడు? డబ్బులు తీసుకున్నాడు, ఇంకేదో అవసరం అని చెప్పాడు, కానీ మరి ఇంకేదో అవసరాన్ని ఖర్చు పెట్టాడని చెప్పాడు. ఇప్పుడు ఇది ఎంత వాస్తవం లేదా? నేను ఎవరిని సంప్రదించి అనుకోవాలి? కానీ చెప్పడం ఏమని చెప్పాడు? మూడో వ్యక్తి డబ్బుని మిస్యూజ్ చేశాడు. ఇప్పుడు డబ్బుని మిస్యూజ్ చేశాడంటే డబ్బిచ్చిన నాకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? బాధ ఉంటుంది. డబ్బు తిరిగి వస్తున్నారుగా నాకు తెలియదు, డబ్బులు ఎందులో పెట్టాడో నాకు తెలియదు. ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా మనం మిగులుతూ ఉంటాయి. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు నేనేం చేశాను? స్నేహితులను సంప్రదించాను. కానీ ఇక్కడ దేవుని సంప్రదించడానికి అలవాట్లేదు. మిస్ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? సాతాను దగ్గర నుంచి. ఇది నిజమా? కానీ సాతాను కూడా ఏం చేసిన కూడా ఏం చేసింది? దేవుడు చెప్పిన మాటలోనే ఎన్నో మాటలు చెప్పుకొని ఏం చేసింది? ఒకటి ఫ్రెండ్స్ చెప్పేసింది. అవునా? రైట్. అయితే ఇప్పుడు నేను నా స్నేహితులను సంప్రదించాను. సంప్రదించిన తర్వాత నాకు తెలిసినటువంటి వాస్తవం ఏంటంటే, పలానా పని కోసం తను తీసుకున్నాడు, అది ఖర్చు పెట్టడానికి టైం ఉంది. కానీ అంతలో ఏమైందంటే మరొక అవసరం వచ్చింది. మరొక అవసరం ఏర్పడినందుకు తను ఏం చేశాడు? ఆ డబ్బుని ఆ పని కొరకు వాడేశాడు. ఇప్పుడు నేను ఏం చేశాను? ఇక్కడ విచారణ చేశాను. విచారణ చేసిన తర్వాత ఏమైంది? డబ్బుని ఏం చేయలేదు, అతను మిస్యూజ్ చేయలేదు. ఏదో ఒక అవసరమైన పనికి తను వాడుకున్నాడు. అర్థమవుతుంది మీకు? ఈ ఉదాహరణ బట్టి ఏమంటున్నాను? ఇలాంటి అబద్ధ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా వారిని ఎవరికైతే మనకు అనుబంధం ఉందో వారిని సంప్రదించాలి. రైట్. ఇప్పుడు ఆదాము వారు ఎంతో అనుబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ పండు తిన్న తర్వాత ఏమైనా 9వ వచనం, 8వ వచనం, చల్లపూటను ఆదామును అతని భార్యలు తోటలో సంచరిస్తున్నాను. ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాక్కునగా దేవుడు యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాక్కునెను. అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీకు తినకూడదని నేను ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అయితే దేవుడికి స్థానికంగా ఉండాల్సినటువంటి మనుషులు పండు తినడం వల్ల దేనికి లోపడ్డారు? అపవాదికి లోపడ్డారు. రైట్. అపవాదికి లోబడి ఏం తెచ్చుకున్నారు? మరణం తెచ్చుకున్నారు. ఎటువంటి మరణం? ఇక్కడ దేవుడితో ఉన్నటువంటి సంబంధాన్ని ఏం చేశారు? కోల్పోయారు. ఇది ఎటువంటి మరణం? శారీరక మరణమా? ఎటువంటి మరణం? ఆత్మీయ మరణం. రైట్. అయితే
ఒకసారి ఆదాము గారికి దేవుడు ఏమని చెప్పాడు? ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం జెనసిస్ చాప్టర్ 1 వర్షం 28వ వర్షం కదా. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దానిని లోపరుచుకోండి. చాలా ఓకే అండి. ఎక్స్టెన్షన్ చదవండి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. రైట్. ఇప్పుడు ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనం నుంచి జెనసిస్ చాప్టర్ 1 వర్షం 15. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచాను. చాలు చాలు. ఏం చేయడానికి? మొదటిది ఇక్కడ కాదు, మొదటిది ఆదికాండం 1వ అధ్యాయం ఏం చేయడానికి ఏం చేస్తాడు? ఈ సృష్టిని అందరినీ లోపరుచుకోవడానికి, పాలించడానికి. రైట్. 2వ అధ్యాయంలో ఏమని చెప్తా ఉన్నాడు? సేద్యపరచడం. దేన్ని సేద్యపరచమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఏదైనా తోట. ఏదైనా తోటనే ఎందుకు సేద్యపరచమంటున్నాడు దేవుడు? ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ పిక్చర్ని చూడండి. మీకు ఏదైనా తోట కనబడుతుంది? ఇక్కడ గైడ్ చేసాను. జూమ్ చేస్తా. జూమ్ ఇంకా లైట్ ఆఫ్ లైట్ రైట్. ఇక్కడ ఏదైనా తోట కనబడుతుంది, అవునా? ఓకే. ఓకేనా? రైట్. అయితే ఏదైనా తోట ఎక్కడ ఉందంటే ఒక ఎత్తైన కొండలో ఉందన్నమాట. ఏదైనా తోట ఎక్కడ ఉంది? ఒక ఎత్తైన కొండలో ఉంది, కొండపైన. ఈ ఎత్తైన కొండ ఎలా అని చెప్తున్నానని చెప్పేసి మీరు ఆలోచన, నేను దాని నుంచి కొంచెం తర్వాత వివరిస్తాను. అయితే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు కేవలం దేవుడు ఈ తోటనే కారణం చెప్పాడు? అయితే ఇది తోట. తోటలో ఎవరు ఉన్నారు? ఆదాము అవ్వ, ఇంకా రైట్, దేవుడు ఉన్నాడు. ఆదాము అవ్వ ఇంకా దేవుడు. ఇప్పుడు యెషయా గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇలాగూ ఆజ్ఞాపించుచున్నాడు, ఆకాశం నా సింహాసనము. ఆకాశం ఏంటి? నా సింహాసనం. ఆయన సింహాసనము. భూమి నా పాదపీఠము. భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తము కట్టడను ఉద్దేశించి ఇల్లు ఏర్పాటిది. నాకు విశ్రమస్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏర్పాటిది. ఫస్ట్ 2 లైన్స్ మాత్రం. యెహోవా ఇలాగూ ఆజ్ఞాపిస్తున్నాడు, ఏంటది? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఇప్పుడు మీకు ఎత్తైన కొండలు, పర్వతాలు మీరు చూసినప్పుడు నేను పిక్చర్ పెట్టలేదు, కానీ మీరు ఆల్రెడీ చూసి ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. చూసినప్పుడు మీకు ఏం కనబడుతుంది? ఒక ఎత్తైన శిఖరాన్ని మీరు చూసారనుకోండి, మీకు ఏం కనబడుతుంది? దగ్గర నుంచి చూసిన ఎత్తైన పర్వతానికి అయితే మనం వెళ్ళాము. ఎత్తైన పర్వతాన్ని చూడాలి అంటే కింద నుండే చూడాలి.
ఏం కనిపిస్తుంది? ఆకాశాన్ని అంటుకున్నట్టుగా మనకు కనబడుతుంది. రైట్. కానీ వాస్తవానికి ఈ పర్వతం ఎక్కడుంది? ఎక్కడుంది? భూమి పైన ఉంది. రైట్. అయితే ఇప్పుడు ఏదైనా తోట ఎక్కడుందని చెప్పాను నేను. ఎక్కడుంది? ఆ భూమి మీద. భూమి మీద ఎక్కడ అంటే కొండ మీద. రైట్. అసలు దేవుడు ప్రతి ఒక్కరిని ఎందుకు కొండ మీద మాట్లాడుతున్నాను ఒకసారి. ఇంతకుముందు ఇక్కడ చదువుతున్నటువంటి వాక్యవాదంలో కూడా చక్రీకరణ 110 అరణ్యంలో వారు బొమ్మగా ఆశించేది, ఎడారిలో దేవుని శోధించింది. వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసింది. వారు తమ గంధపాలెంలో మోసంగా యెహోవాకు ప్రతిష్ఠితమైన పర్వతములను అసూయపడి భూమి నెరవేర్చి దాదాపు అది అభిరామ పొందును పంపివేసింది. వారి సంఘంలో అగ్ని వెళ్ళాను, దాని మంట భక్తిని కాల్చివేసింది. కోరికలో వారు దూరం నుంచి ఉంచుకొని కోత కోసిన విగ్రహములకు నమస్కారం చేసి. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు. రైట్. ఇశ్రాయేలు ఈ దూడని ఎక్కడ చేసుకున్నారంట? ఎక్కడ చేసుకున్నారు? హోరేబు. హోరేబు అంటే ఏంటి? హోరేబు ఏంటి? పర్వతం. రైట్. హోరేబు ఏంటి? పర్వతం. ఎక్కడ చేసుకున్నారు వీళ్ళు? ఎక్కడ? హోరేబు అనే పర్వతం. రైట్. మోషే గారు దేవుని గారికి ఏ కొండపైకి వెళ్ళారు? ఏ కొండపైకి వెళ్ళారు? మోషే. అబ్రహాం గారు ఏ కొండపైకి వెళ్ళారు? ఇసాకు గారిని తీసుకొని బలి అర్పించడానికి ఏ కొండకి వెళ్ళారు? మోరియా పర్వతం. అబ్రహాం గారు అయిపోయింది. నెక్స్ట్ మోషే గారు ఎక్కడికి వెళ్ళారు? సినాయి పర్వతం. నోవా గారి ఓడ ఎక్కడ ఆగింది? ఈరోజు బిజీ ఉంది, 90% వస్తుంది. అరారాత్ పర్వతం. అరారాత్ పర్వతం. ఎందుకు పర్వతాలపైన దేవుడు రమ్మని చేస్తా ఉన్నాడు, లేకపోతే పర్వతం దగ్గరనే కూడా నాటిస్తాడు? పర్వతం ఎక్కితే దిగడం కష్టమా కాదు? కష్టమే. కానీ ఎందుకు దేవుడు రమ్మంటున్నాడు మరి పర్వతం? మనం ఎప్పుడు కొట్టుకుంటే లెక్కలేదు కాబట్టి మనకి అర్థం అవ్వట్లేదు. రైట్. పాయింట్ వస్తే దేవుడు ఇందాక మీరు అన్నట్టు పర్వతాన్ని చూస్తే మనకి ఏం గుర్తుకొస్తుంది? అది కూడా ఆకాశం అనేది తాకినట్టు అంటినట్టు మనకు కనపడుతుంది. ఆకాశంలో ఎవరు ఉంటారు? ఎవరు? దేవుడు ఉంటాడు. పర్వతం దగ్గర ఎవరు ఉంటారు? మనుషులు ఉంటారు. రైట్. ఆకాశము పర్వతం కలిసే చోటే ఏమన్నా గట్టి చెప్పాలి.
ఆకాశం పర్వతం కలిసి చోటు ఏంటి? తొందరగా చెప్పండి సంబంధించింది. సరే ఈరోజు మనం ఇక్కడ వచ్చాము. ఓకేనా? ఇక్కడ ఎవరుంటారని వచ్చాము? ఎవరుంటారు? పాస్టర్ గారు. పాస్టర్ గారు దేవుని ఇప్పుడు సావాసం ప్రజెన్స్ ఏముంటుంది? గాడ్ ప్రజెన్స్, ప్రెజెన్స్, దేవుని సన్నిధి, దేవుని సన్నిధానం ఉంటుంది. రైట్. ఏముంటుంది? దేవుని సన్నిధానం. ఇక్కడ ఎందుకు వస్తాం మనం? దేవుని సన్నిధానం. దేవుని సన్నిధానం కోసం వస్తాం మనం. అయితే పర్వతం మీరు దేవుడు ఎందుకు అంటే ఎందుకు గాడ్ ప్రజెన్స్. రైట్. ఎందుకు దేవుని సన్నిధానం కొరకు ఆయన ఎక్కడ చూసుకుంటున్నాడు? ఎట్లయిన పర్వతం మీరు ఎందుకు ఇక్కడ ఇక్కడ రావచ్చు కదా ఆయన. ఎందుకు రాడు? ఎందుకు రాడు? ఎందుకు రాడు చూద్దాం. మీరు చెప్పండి కదా ఏం సాధిస్తున్నాను. ఎలా జూమ్ ఆన్ చేస్తున్నాను. రైట్. ఓకే. పర్వతం పైన ఏముంది? పర్వతం పైన ఏదైనా తోట. ఏదైనా తోట బయట ఏముంది? పర్వతం. రైట్. ఎత్తైన కొండ. ఈ ఎత్తైన కొండకి చుట్టుపక్కల ఏముంటుంది? కొండకు చుట్టుపక్కల ఏముంటుంది? మామూలుగా చెట్లు, గుట్టలు, అడవి, ఆ తర్వాత మిగతా జనం, మిగతా ప్రపంచం. అవునా? అవునా కదా? రైట్. దాన్ని మనం ఏమంటున్నాము దాన్ని? అవుటర్ వరల్డ్ అంటే బాహ్య ప్రపంచం. ఇప్పుడు దేవుడు ఎక్కడొచ్చి మీట్ అవుతా అంటున్నాడు? ఏదైనా తోట. ఏదైనా తోట ఎక్కడుంది? పర్వతం. ఇది క్లియర్ కదా? రైట్. ఇప్పుడు బాహ్య ప్రపంచంలో ఎవరున్నారు? బాహ్య ప్రపంచంలో ఆరామ వాళ్ళు కూడా ఎవరున్నారు? వారికి ఏమైనా సమాధానం ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ లోపల ఎవరున్నారు? గార్డెన్లో ఏదైనా ఆదమాకు ఎట్లా జరుగుతుంది? అది కాను రెండవ అధ్యాయం 8వ వచనం. జెనసిస్ చాప్టర్ 1 వర్షం. నేను చదువుతాను. దేవుడైన యెహోవా తూర్పున ఏదైనా ఒక తోట వేసి, ఎక్కడ ఏదైనా ఎక్కడ ఇప్పుడు ఈస్ట్ సైడ్. రైట్. ఇది గుర్తుపెట్టుకోండి డైరెక్షన్. ఒక తోట వేసి తాను నిర్మించిన వారిని దానిలో ఉంచాను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారం యొక్క మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడుల తెలియనించే వృక్షమును నేల నుండి నడిపించాను. మరియు ఆ తోటను తరుపులకు ఏదైనా నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చిక్కిపోయి 4 శాఖలు అయ్యాయి. ఏదైనా నుంచి ఎన్ని నదులు ఉన్నాయి? 4 నదులు ఉన్నాయి. ఇప్పుడు నీరు కిందికి రావాలంటే మీరు వెళ్ళి చూస్తారు చూడండి, వెకేషన్కో లేకపోతే పిక్నిక్కో ఇంకేదేనికో ఏంటి అవి? కరెక్ట్. వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ అని ఎక్కడ ఉంటాయి? పర్వతాల పైన. పర్వతాల పైన ఏమవుతున్నాయి? అన్నీ కింద పడతా ఉంటాయి. పర్వతం ఉంటాయి. రైట్. ఇప్పుడు ఏదైనా కొండపైన ఉంటాయని చెప్పడానికి ఒక ఆధారం ఉందా? ఉంది. రైట్. నెక్స్ట్ అక్కడ నుంచి ఎన్ని నదులు బయలుదేరుతున్నాయి? 4 నదులు బయలుదేరుతా ఉన్నాయి. 4 నదులు కూడా ఏదైనా నుంచి బయలుదేరుతా ఉన్నాయి. అంటే నీరు మనకి సహజంగా ఏమిస్తుంది?
ఏం చేస్తుంది? దాహం తీరుస్తుంది. ఓకే, దాహం తీరుస్తుంది అంటే ఏంటది? సోర్స్ ఆఫ్ లైఫ్, జీవనాధారం. జీవనాధారం అంటే ఇప్పుడు ఏదైనా వచ్చి చుట్టుపక్కల ఉన్న కొండలు కానివ్వండి, లేకపోతే మిగతా అడవి ప్రాంతం అన్నింటినీ కూడా జీవనాధారం ఎక్కడి నుంచి? ఏదైనా నుంచి. ఎక్కడి నుంచి? ఏదైనా నుంచి. రైట్. అయితే ఏదైనా నుంచి ఎందుకు వస్తుంది? అందుకోసం దేవుడు ఏదైనా ఎందుకు తెలుసుకున్నాడు? మీరు మ్యాప్ ఒకవేళ బేస్ చేస్తే ఈరోజు వరల్డ్ మ్యాప్ ఏదైనా ఎక్కడ ఉంటుందో తెలుసా? ఏదైనా ఎక్కడ ఉంటుందో తెలుసా? టర్కీలో. రైట్. టర్కీ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది టర్కీ? మధ్యలో ఉందా? కింద ఉందా? పైన ఉందా? ఎడమ ఉందా? మధ్యలో ఉంది. ఎక్కడుంది? మధ్యలో. అంటే మొత్తం గ్లోబ్కి సెంటర్ పాయింట్ దేవుడు ఏం చేశాడు? ఏదైనా పెట్టాడు. ఎందుకు ఏదైనా సెంటర్ పాయింట్లో పెట్టాడు అని అంటే, ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 28 చదవండి, మీకు అర్థమవుతుంది. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. చాలు. ఏం చేయమంటున్నాడు దేవుడు? అభివృద్ధి పొంది భూమిని ఏం చేయమంటున్నాడు? విస్తరించి నిర్మించమని చెప్తాము. అభివృద్ధి పొంది విస్తరించి భూమిని ఏం చేయమంటున్నాడు? నిర్మించమంటున్నాడు. అయితే విస్తరించడానికి సరైనటువంటి ప్లేస్ ఏది? సెంటర్. ఈ సెంటర్లో విస్తీర్ణం అనేది ప్రారంభమైన అనుకోండి, ఎన్ని డైరెక్షన్లో వెళ్ళవచ్చు? ఆల్ డైరెక్షన్స్లో వెళ్ళవచ్చు. అర్థం? 4 దిక్కులు. 4 దిక్కులు కూడా ఏమవుతారు? మనుషులు విస్తరిస్తారు. అందుకే దేవుడు ఏదైనా ఎక్కడ పెట్టాడు? నడిమిట్లో పెట్టాడు. రైట్. ఇది చూస్తుంటే మీకు ఏమర్థం అవుతుంది? ఇదంతా ఏంటి? ఇదంతా భూమి అనుకోండి. భూమి పైన ఏదైనా ఎక్కడ ఉంది? మధ్యలో. రైట్. చుట్టుపక్కల ఏమున్నాయి? అడవి. వాస్తవానికి మీరు ఏదైనా చుట్టుపక్కల కూడా చూస్తే అట్లా ఉంటుంది. టర్కీ పక్కన అంతా కూడా. రైట్. అదంతా కూడా. అయితే ఇక్కడ బలిపీఠం అనేది ఒకటి కనబడతాము. ఈ బలిపీఠము మీ నాలుగు ఎక్కడ కనబడదు. వాస్తవంగా మాట్లాడుతుంది. అయితే ఈ బలిపీఠం ఎక్కడ వచ్చిందమ్మా, ఎప్పుడు వచ్చిందని మాట్లాడుతుంటే, ఇప్పుడు 13 నుంచి చదువుతున్నాము. 3వ అధ్యాయం 13. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమని అడుగుతా? స్త్రీ సర్పం ఏం చేసిందంట? మోసపుచ్చింది. రైట్. ఇక్కడ రావాలి. సర్పం ఏం చేసింది? సర్పము అవ్వని మోసం చేసింది. కరెక్ట్. అవ్వ ఏమైంది? మోసపోయింది. అవ్వ మోసపోయింది కనుకనే దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. కానీ సర్పాన్ని ఏం చేశాడు? చూడండి ఒకసారి. సర్పానికి ఏమని చెప్తా ఉన్నాడు? అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు చేసిన పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడినదాన్ని నీ కడుపుతో పాటు నీవు బ్రతుకులన్నీ మన్నుతుండు అని శపించాడు. చాలా దేవుడు సర్పాన్ని శపించాడు. కానీ స్త్రీని ఒక విధంగా శపించలేదని ఇంతకుముందు మనం
ఇంకో వర్తమానం చెప్పాను. ఒక పాయింట్ నేను ఇక్కడ మెన్షన్ చేసుకొని చెప్తాను. నేను ఎంతమంది జ్ఞాపకం తెలియదు కానీ మహేశ్వర గారు 2 వారాల క్రితం అనుకుంటా ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఏంటంటే దేవుడు ఆదమని ఎక్కడి నుంచి వెళ్ళగొట్టాడు? ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టాడు. దేవుడు దేశంతో వెళ్ళగొట్టాడా? ప్రేమతో వెళ్ళగొట్టాడా? చెప్పండి. ప్రేమతో వెళ్ళగొట్టాడా? రైట్. మీరు ఎందుకు అందులో దేశం కనబడట్లేదు? ప్రేమ ఎలా కనబడుతుంది? ఆ తర్వాత కూడా ఆయన వాళ్ళకి తోడే ఓకే, ఆ తర్వాత కూడా ఆయన వాళ్ళకి తోడన్నారు. ఓకే, అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ మనది మామూలుగా రావాలి ఏంటంటే, ఒకవేళ ఆదాము ఒక వస్త్రాన్ని చూసి దాని చూపించి నేను ఈ సందర్భాన్ని మాట్లాడతాను. 22వ వచనం చదవాలి, 3వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ నెంబర్ 3 వర్షం పడింది. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడు. అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేలను తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి పంపివేశాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటలో ఎరువులను జీవవృక్షమునకు కాచుటకు ఇటువాడు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టాడు. రైట్. సందర్భం అర్థమైంది కదా? ఇప్పుడు నేను చెప్తాను. ఒకవేళ ఆదాము అవ్వకి ఎటువంటి ఆలోచన ఇక్కడ చెప్పినటువంటి అతడు తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరం జీవించునేమో అన్న ఆలోచన రాకముందే దేవుడు ఏం చేశాడు? ఆలోచన రాకముందే దేవుడు ఏం చేశాడు? ఏదైనా తోట నుంచి వాటిని వెలివేశాడు. అయితే వెలివేయకుంటే ఏమయ్యేది అన్నది కష్టం. వెలివేయకుంటే ఏమయ్యేది దానికంటే ముందు ఎందుకు వెలివేయాల్సి వస్తుంది అని ఆలోచిస్తే కొన్ని నిర్ణయాలకి ఇంటర్నల్ కాన్సిక్వెన్సెస్ అని ఉంటాయి. అంటే ఎప్పటికీ మనం దాన్ని మార్చలేము. కాన్సిక్వెన్స్ అంటే పర్యవసానం. ఇంటర్నల్ కాన్సిక్వెన్స్ అంటే నిత్యమైనటువంటి పర్యవసానం. అంటే దాన్ని మార్చలేము. ఇంకా కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఆదాముల ముందు ఈ 2 చెట్లను పెట్టాడో ముందే చెప్పేశాడు. ఏమని? మీరు తిన్న రోజు ఏమవుతారు? చనిపోతారు. అది నిత్యమైన పర్యవసానమా కాదు? ఈరోజు ఎవరైనా చనిపోకుండా ఉన్నారా? మనలో ఎవరైనా చనిపోకుండా అట్లే బతుకుతున్నారా? లేదు. ఎప్పుడు చనిపోయారు? ఇంతమంది చనిపోయారు. ఎప్పుడు చనిపోతారు? ఇక మీద కూడా చనిపోతూనే ఉంటారు. ఎప్పటి వరకు? క్రీస్తు రాకడ వరకు. లేకపోతే మనం చనిపోయే టైం వచ్చే వరకు ఏం చేస్తూ ఉంటాం? మనం చనిపోతూ ఉంటాం. కాబట్టి ఈ నిత్యమైనటువంటి పర్యవసానం ఒకటి ఉంది. కాబట్టి ఒకవేళ ఆదాము ఆ చెట్టు ఫలాన్ని తింటే ఏమయ్యాడంటే ఇంకెప్పటికీ దాన్ని దేవుడు మార్చలేకపోయేవాడు. దేన్ని మార్చలేకపోయేవాడు? పాపం ఏ విధంగా అయితే చేశాడు దానికి ఉన్నటువంటి పర్యావసానాన్ని దేవుడు మార్చలేకపోయేవాడు. ఎందుకు మార్చలేకపోయేవాడు అంటే అది దేవుడికి ఉన్నటువంటి క్యారెక్టర్.
దాని గురించి మళ్ళీ ఇంకో విషయాన్ని ఇంకో సంతోషం మాట్లాడుకోవచ్చు. బట్ ఏంటంటే అది ఒకవేళ తింటే ఏమయ్యేది, నిత్యం కూడా ఇటువంటి జీవితాలను మనం గడిపేవాళ్ళం. కానీ వెలివేయడం ద్వారా దేవుడు ఏం చేశాడు వెలివేయడం ద్వారా ఆయన కృపను మన పట్ల చూపించి మరొక అవకాశాన్ని ఆయన మనం కల్పించాడు. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు బలిపీఠం నేర్పడతాం. బలిపీఠం దగ్గరికి మా వచ్చే ముందు 4వ అధ్యాయంకు మనం ఒకసారి వెళ్ళేసి మిగతా విషయాలు మాట్లాడుతున్నాం. 4వ అధ్యాయము 3 నుంచి చదువుతాం. ఆదాము జెనసిస్ చాప్టర్ 4 తన భార్య అయిన అవ్వను పోయినప్పుడు ఆమె గర్భవతి కయ్యను కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి. కయ్యను భూమిని సేదపరచువాడు. కొంతకాలం తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో తొక్కిన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతని ముఖం వచ్చి నవ్వుచుకొనగా యెహోవా కయ్యనుతో ఇంకా మనకి తెలిసిన విషయం, కయ్యను ఏం చేశాడు, వెళ్ళేసి ఎవరు చంపాడు? హేబెలుని చంపేశాడు. రైట్. ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నప్పుడు కూడా నేను వాటిని స్కిప్ చేయాలని కోరుకుంటున్నాను. స్కిప్ చేసి డైరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరికి వస్తాను. ఓకే, ఏంటి పాయింట్? బలిపీఠం, ఆల్టర్, బలిపీఠం. అసలు బలిపీఠము ఎక్కడుండాలా? ఎక్కడుంటుంది బలిపీఠము? ఎక్కడ బలిని ఎక్కడ అర్పిస్తే దేవుడు దాన్ని స్వీకరిస్తాడు? ఇక్కడ దేవుడు దేవుని యొక్క సన్నిధి ఉందా? ఇక్కడ లేదు. ఇక్కడుందా? లేదు. ఎక్కడుంది? కొండ మీద ఉంది. కొండ మీద కూడా ఎక్కడుంది? అయితే ఏదైనా తోట నుంచి దేవుడు దాన్ని ఎక్కడికి వేసాడు? బయటికి తూర్పు దిక్కున వేసాడు. అంటే ఇప్పుడు ఆరామాలు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారు అన్నమాట. అర్థమవుతుందా? రైట్. అయితే ఇక్కడ నుంచి కూడా ఇక్కడ ఏముంది? యాక్చువల్లీ ఇక్కడ ఓపెన్ ఉండాలంటే దేవుడు కంచేసేసాడు. దేవుడు ఏం చేశాడు? కంచేసేసాడు. 3వ అధ్యాయము 24వ వచనం. అక్కడ మనకు ఆ పిక్చర్ కనబడుతుంది అన్నమాట. ఇక్కడ తెలుగులో తర్వాత అటు ఇటు అగ్ని జ్వాలను దేవుడు ఏర్పరిచాడు. ఇప్పుడు ఇక్కడ వెళ్ళే ఛాన్స్ లేదు. ఇక్కడ వెళ్తే ఏమవుతుంది? చనిపోయే అవకాశం ఉంది. సో ఇప్పుడు బలిని అర్పించాలంటే ఎక్కడ అర్పించాలి? బయటే వాళ్ళు ఏం చేయాలి? బలిని అర్పించాలి. రైట్. బలిని ఎక్కడ అర్పిస్తారు? బలి పీఠం దగ్గర మనం బలిని అర్పిస్తున్నాం. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఇదంతా కూడా మీరు విన్నారు కదా? విన్నారా? రైట్. విన్న తర్వాత ఇటువంటి ఆర్కిటెక్చర్ లేకపోతే ఇటువంటి స్కీమా లేకపోతే ఇటువంటి డిజైన్ ఇంకెక్కడైనా బైబిల్లో ఉందా? ప్రత్యక్ష గుడారం. కరెక్ట్. ఏంటది? ప్రత్యక్ష గుడారం. రైట్. ఇక్కడ పైన నేను
ఒక చిన్న టైటిల్ రాసిన చదవండి. ఏదైనా తోట ఏదైనా తోట ప్రపంచ మోక్ష రూపం సూక్ష్మ రూపం రూపం. ఎప్పుడు అది ఏదైనా ఉన్నప్పుడు దేవుడు చేసుకున్నటువంటి నిబంధన ప్రకారం, ఓకేనా? ఇది సూక్ష్మ రూపం. సూక్ష్మ రూపం అంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టేటప్పుడు మనం ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాము? ప్లాన్ అడుగుతాం, రైట్? ప్లాన్తో పాటు వాడు మంచి ఇంజనీర్ అయితే ఏం చేస్తాడు? ఒక చిన్న మోడల్ని మన ముందు పెడతాడు, అవునా? ఆ మోడల్ ఏంటిది? ఆ మోడల్ ఏంటి? ఏదైనా తోట. ఆ మోడల్ ఏంటి? ఏదైనా తోట, రైట్? ఇప్పుడు ఏదైనా తోటలో దేవుడు ఏం చెప్పారు? ఆదామును దేనికోసం? సేద్యపరచడానికి, రైట్? దాన్ని కాచడానికి, తర్వాత సేద్యపరచడానికి, ఓకేనా? అయితే దేవుడు కేవలం ఏదైనా మాత్రమే సేద్యపరచడానికి కాదని చెప్తా ఉన్నారా? ఇంకో అన్ని కూడా ఇచ్చిన దేవుడు విస్తరించాలి, అభివృద్ధి పొందాలి. సో అభివృద్ధి పొందుతా ఏమవుతారు? భూమిని నిందించాలి. భూమిని నిందిస్తున్నారు. నిందించినప్పుడు ఏమవుతుంది? దేవుని సన్నిధి ఇక్కడ మాత్రం అంటున్నా లేదు, నలుదిక్కులు ఏమవుతుంది? విస్తరిస్తుంది. కానీ పాపం చేయడం ద్వారా ఏమైంది? దేవుని సన్నిధి లేకపోతే దేవుని యొక్క మహిమ అనేది విస్తరించడం ఆగిపోయింది. అక్కడ ఆగిపోయినందుకే ఎంత దూరం వచ్చారు వీళ్ళు? బాహ్య ప్రపంచానికి వచ్చేసారు, అవునా? కయ్యని అర్థం చేసిన తర్వాత దేవుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వేశాడు? కయ్యని సరే 4వ అధ్యాయం 11వ వచనం ఆదికాండం. కావున నీ తమ్ముడి రక్తమును నీ చేతిలో పుచ్చుకున్నకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు చెప్పుకోబడదు వాడు. నీవు నేలను చేతపరిచినప్పుడు అతని సారము తమిళ తీయదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ తిమ్మరిపై ఉంటున్నాను. అందుకు కయ్యోను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టింది. నీ సన్నిధికి రాకుండా వెళ్ళివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ తిమ్మరిపై ఉండును. దేవుని యొక్క సన్నిధి నుండి వెళ్ళివేయబడ్డాడు అంటే మళ్ళీ ఏమైంది? దేవునికి మనిషికి ఉన్నటువంటి సంబంధం ఏమైంది? చెదిరిపోతుంది కొద్ది. ఇక ఆదికాండము 11వ అధ్యాయం వచ్చేసరికి మొత్తానికి ఏమవుతుంది? సర్వనాశనం అవుతుంది, అవునా? రైట్. ఇప్పుడు ఇంకో మోడల్ని చూపిస్తాను. ఒకసారి సంఖ్యాకాండము 3వ అధ్యాయం 7-8 వచనాలు. అంటే ఇక్కడ దేవుడు ఇశ్రాయేలును ఏర్పరచుకొని అందులో ఇశ్రాయేలులో కూడా ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రంలో నుంచి దేవుడు ఒక్క గోత్రం నేర్చుకున్నాడు. దేని కొరకు? ఆయనకు యాజకులుగా ఉంటాను. అసలు యాజకులు ఏం చేస్తారో ఇది చెప్తున్నట్టు 8వ
వారు ప్రత్యక్ష గుణము ఎదుట మందిరపు సేవ చేయవలను, తాము కాపాడవలసిన దాన్ని, సర్వ సమాజము కాపాడవలసిన దాన్ని వారు కాపాడవలను. మందిరపు సేవ చేయటకు ప్రత్యక్ష గుణాల యొక్క ఉపకరణములన్నిటినీ ఇశ్రాయేలీయులు కాపాడవలసిన అంతటిని వారే కాపాడలేము. వారే అంటే వేరే గోత్రం వారు, అందులో జాగ్రత్త. రైట్, ఇప్పుడు పిక్చర్ క్లియర్ కదా. ఇదేంటిది? ప్రత్యక్ష గుడారం. రైట్, ఓకేనా? ప్రత్యక్ష గుడారం అది సంబంధం కదా. సారీ, ప్రత్యక్ష గుడారం. అయితే ప్రత్యక్ష గుడారంలో మనకి ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? అతి పరిశుద్ధ స్థలము, హోలీగా పోలీస్ అంటే అతి పరిశుద్ధ స్థలము, తర్వాత పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత ఆవరణం అంటే వదకు. ఆవరణం లోపల ఏముంటుంది? మళ్ళీ బలిపీఠం ఉంటుంది. ఆవరణం లోపల ఏముంటుంది? బలిపీఠం. రైట్. అయితే మళ్ళీ ఇదేంటి? ఏదైనా తోట సారీ ఇంతకుముందు చూసిన తోట, ఇది ఏదైనా తోట, ఇది మౌంటైన్, ఇది కొండ, ఇది అవుటర్, ఆవరణం అంటే ఆ కొండ చుట్టూ ఉన్నటువంటి అవుటర్ వరల్డ్, ప్రపంచం. అయితే మళ్ళీ దేవుడు ఇశ్రాయేలుకి ప్రత్యక్ష గుడారం చేసుకోమని చెప్తా ఉన్నాడు. ఎందుకు చేసుకోమంటున్నాడు దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని? ఎందుకు? ఇక్కడ ఏమైంది? మొదట్లో మనం చూసినప్పుడు ఆదికాండంలో దేవుని ప్రజలను దేవుని సన్నిధిని మనం ఏమైనా కోల్పోయాం. రైట్. అయితే దేవుని సన్నిధిని కోల్పోయిన తర్వాత కూడా దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, 5వ అధ్యాయం, సారీ 3వ అధ్యాయం, ఇక్కడ 3వ అధ్యాయం, సంఖ్యాకాండం 3వ అధ్యాయం 1 నుంచి యెహోవా సినాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటి అహరోను మోషే వంశావళులు సాధించారు. ఎక్కడ మాట్లాడాడు దేవుడు? సినాయి కొండ. రైట్. ఇప్పటివరకు ఎన్ని కొండలు చూసాం మనం? ఒకటి ఏదైనా లేకున్నటువంటి కొండ. ఆ తర్వాత మనుషులంతా కూడా పాపం చేసిన తర్వాత మళ్ళీ దేవుడు నోహాతో కలిసినటువంటి కొండ ఎక్కడ? అరారాతు కొండ. ఆ తర్వాత అబ్రహాం గారితో ఎక్కడ కలిసింది? మళ్ళీ హోరేబు కొండ. ఆ తర్వాత మళ్ళీ ఇశ్రాయేలు దగ్గర మోషే ద్వారా ఎక్కడ కలుస్తున్నప్పుడు? సినాయి పర్వతం మీద. రైట్. ఎక్కడ? సినాయి పర్వతం. ఒకసారి ఎందుకు దేవుడి మాట చెప్తా ఉన్నాను? నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. ఎక్సోడస్ 25 verse 8. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలములను నిర్మింపవలెను. నేను నీకు కనపరిచిన విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణలన్నింటినీ రూపమును నిర్మింపవలెను. ఏమని చెప్తా ఉన్నాడు? నేను వారిలో నివసించినట్లు వారు నాకేం చేయాలి? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఇంతకుముందు మనం చూసుకున్నాము ఆదికాండము 1వ అధ్యాయం 31వ వచనం. 1:31 జెనసిస్ చాప్టర్ 1 verse 31. తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిగా ఉన్నది. ఆరవ దినం ఆయన
దేవుడు తాను చేసిన అంతటిని కూడా చూసినప్పుడు అది ఎలా ఉందంట? మంచిగా ఉంది. మంచిగా ఉండడం అంటే చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంకో మాట చెప్పాలంటే పరిశుద్ధంగా ఉందండి. అయితే అలా పరిశుద్ధంగా ఏర్పరుచుకున్నటువంటి స్థలాన్ని ఆదమ వాళ్ళు ఏం చేశారు? పాపం చేసి ఏం చేశారు? కానీ పాడు చేశారు. అంటే ఇక్కడ పాడైపోయిన ఏంటి? కేవలం ఏదైనా తోటి మాత్రమేనా? మొత్తం సృష్టి లేకపోతే ఏదైనా తోటి ఒకటే పాడైపోయింది? సృష్టి మొత్తం కూడా నేను చెప్పబడింది. నేనే సభింపబడింది. సృష్టి మొత్తం కూడా ఏమైంది? సభింపబడింది అంటే పాడైపోయింది. అయితే దేవుడు దీని అంత్యం చేసిన తర్వాత 6వ దినం అయిపోయింది. 7వ దినంలో ఏం చేశాడు దేవుడు? 2వ అధ్యాయం 3వ వచనం. ఆకాశంలో భూమిలో వాటిలో ఉన్న సమస్తము సమూహము సంపూర్తి చేయబడి దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. దేవుడు విశ్రమించడం అంటే ఏంటి? ఇప్పుడు మనకంటే ఇక్కడ మీరు వస్తున్నారు కాబట్టి ఏదైనా వచ్చి చేయాలని చేసి అమ్మాయి నా పని అయిపోయింది అని అనుకోవడము ఏంటి? విశ్రమించడం. అవునా? మళ్ళీ మీరు అందరూ ఎత్తుకున్న తర్వాత చేయాలని వదిలేసి ఒక దగ్గర పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోవడం ఏంటి? విశ్రమించడం. అది మనకి. కానీ దేవుని విశ్రాంతి అవసరం. అసలు దేవుడు అలసిపోతారా? ఆయన ఏమైనా కొన్ని కూడా నిద్రపోవడం ఆయనకి విశ్రాంతి అవసరం లేదు. మరి ఇక్కడ ఏమని వాడబడింది? ఈ పదం ఏంటి? సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాను. ఇక్కడ వాడబడిన పదం ఏంటి? విశ్రమించాను. అయితే విశ్రమించడం అంటే మనం మనుషులుగా అనుకునే విశ్రమం కాదు. విశ్రమం అంటే ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సినాయి కొండ మీదకి మోసే వెళ్ళారు. వెళ్ళారా? రైట్. 10 ఆజ్ఞలు ఎవరి కోసం ఇస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు. 10 ఆజ్ఞలు ఇచ్చేలోపే ఏం చేశాడు ఇశ్రాయేలు? ఇంకా దూరం చేస్తాడు. ఇక్కడ చదువుతున్నాం కదా 106 చేసుకున్న వెంటనే మళ్ళీ దేవుడికి ఏమైంది? కోపం వచ్చింది. 106 కీర్తన జ్ఞాపకం తెచ్చుకోవాలి. తర్వాత ఎవరు పూజ చేశారు? మోషే గారు పూజ చేశారు. రైట్. ఇప్పుడు మోషే గారు మళ్ళీ వెళ్ళాడు ఇక్కడికి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మళ్ళీ నేను ఇక్కడ రాదా, నీకు స్టార్టింగ్ నుంచి ఏమైనా చెప్పుకుంటూ రావాలని చెప్పేసి ఎవరితో చెప్తున్నటువంటి మాటలు? మోషేతో ఇశ్రాయేలుకి చెప్తున్నటువంటి మాటలు. ఇప్పుడు మీకు నేను వచ్చేసి తెలుగులో ఒక పదం చెప్తాను. తినడానికి రండి అని చెప్పేసి హిందీ మాట్లాడేవాడికి అది అర్థమవుతుందని అవ్వదు. ఎందుకు? వాడి భాష ఏంటది? కనకానికి అదే తమిళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుంది? మరి తెలుగు వాడికి మాత్రమే అదే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనకి బైబిల్ రాయలేదు, కానీ మన కోసమే దేవుడు రాయించాడు. కానీ ఇక్కడ డైరెక్ట్గా మనతో మాట్లాడలేదు దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. సో ఇశ్రాయేలులకు అర్థం కావాలంటే
వాళ్ళ లాంగ్వేజ్లో అంటే వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా దేవుడు ఏం చేయాలి, ఇదంతటిని కూడా ఆయన చెప్పాల్సి వస్తుంది. అవునా కాదు? రైట్. అయితే ఇక్కడ విశ్వాసం అంటే ఏంటంటే ఇస్రాయేల్ ఉన్నప్పటి కాలంలో వారికి ఉన్నటువంటి చుట్టుపక్కల దేవుడు ఇవన్నీ ఎవరు కూడా ఉన్నాయనుకోండి. మనకి కొన్ని సంవత్సరాల క్రితం ఒక రీసెంట్గానే 4-5 ఒక ఆలయానికి పెద్ద ఆలయం కట్టారు. ఇక్కడ స్థలం చెప్పండి. ఇక్కడ నార్త్ ఇండియాలో నార్త్ ఇండియాలో ఒక పెద్ద ఆలయాన్ని కట్టి అక్కడ విగ్రహాన్ని ఏం చేశారు, నిలబెట్టారు. ఆ విగ్రహాన్ని నిలబెట్టారు కానీ ఆ విగ్రహాన్ని అప్పుడే ప్రజలకు ఏం చేయలేదు, చూడడానికి అనుమతించలేదు. ఎందుకు అనుమతించలేదు? ఇంకా పనులు పెండింగ్ ఉన్నాయి. ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. ఓకే. దాంట్లో మెయిన్గా కొంత వేల మంది పర్యవేక్ష కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. ఏంటది? ఏంటి గుర్తుందా? అసలు కాదు, గుర్తుపెట్టాను. మొన్న ఆంధ్రాలో ఒక పెద్ద ఆలయాన్ని ఓపెన్ చేయాలనుకున్నారు. దానికి పేరు పెట్టారు. ఏంటది? ఆ ప్రోగ్రామ్కి ఒక పేరు పెట్టారు. వచ్చినారు. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటో తెలుసా? తెలుసా? నూతన మందిర మందిరం ఓపెనింగ్ ఏమంటారా? ప్రారంభోత్సవం. ఓకే, సరే, ప్రారంభోత్సవం అని అంటారు. కానీ ఆలయ ప్రతిష్ఠిత లేకపోతే మందిరం ప్రతిష్ఠిత అని. అసలు ప్రతిష్ఠించడం అంటే ఏంటి? ప్రతిష్ఠించడం స్థిరపరచడం, ఒక పనికి దాన్ని సమర్పించడం కాదు. నేను చెప్తాను. ఇక్కడ సంధ్యాకాలం చూస్తున్నాం కదా, సంధ్యాకాలం 3వ అధ్యాయం 7 చూడండి. 3వ అధ్యాయం 7. వారే కాపాడవాలి అంటే ఇక్కడ వారే అన్న పదాన్ని వాడాలి. అంటే పైన చెప్తా ఉన్నాడు. వారే అంటే లేవి గోత్రికులలో ఎవరు ఆ మందిరానికి పరిచయం రావాల్సినటువంటి యాజకులు. అంటే 12 మంది 12 గోత్రాల నుంచి కేవలం ఒక గోత్రాన్ని మాత్రమే ఎన్నుకున్నాడు దేవుడు. ఎన్నుకోవడాన్ని ఏమంటాం మనం? ప్రతిష్ఠించడం. కరెక్ట్. ఎన్నుకోవడాన్ని ఏమంటాం మనం? ప్రతిష్ఠించడం. దేని కొరకు ఎన్నుకున్నాడు? కాపాడడానికి ఎన్నుకున్నాడు. ప్లస్ దాంట్లో ఒక అన్నం ఉంది. కేవలం ఎన్నుకుంటే అది ఎన్నుకోవడమే. ఎన్నుకోవడం ప్లస్ దాంట్లో ఒక అన్నం ఉంది అని అంటే దాన్ని మనం ఏమంటాం అంటే ప్రతిష్ఠించడం అంటాం. కాన్సెక్రేషన్. రైట్. చదవండి. దేనికోసం ఎన్నుకున్నాడు? వారు బాగా నీవు లేవీయులను అహరోనును అతని కుమారులకు అప్పగింపబడేది. 7 వాడు ప్రత్యక్ష గుడారం మీద మందిరపు సేవ చేయడానికి ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ మందిరపు సేవ చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడంటే అక్కడ ఆదికాండంలో ఎవరు ఎన్నుకున్నాడు? దేవుడు ఆదామునే పవన్ ఎన్నుకున్నాడు సేవ చేయడానికి. అవునా? రైట్. ఇప్పుడు ఆదాము ప్రతిష్ఠింపబడినవాడా? ప్రతిష్ఠింపబడినవాడా కాదా?
నింపబడి రావాలి. రైట్. అయితే ఇక్కడ ఇప్పుడు ఎవరు వస్తారు? ఏంటిది? ఆవరణ. ఆవరణ లోపలికి ఎవరెవరు రావాలంటారు? అందరూ సామాన్యులు అందరూ కూడా రాగలుగుతారు. తర్వాత ఇక్కడికి ఏంటిది? బలిపీఠం. ఎవరు రావాలి? బలి అర్పిస్తారు. బలిని తీసుకొచ్చి బలి అర్పించడానికి వచ్చే ప్రజలు ఏబిలే సహాయంతో అంటే యాజకుల సహాయంతో బలు నడిపిస్తారు. రైట్. ఇక్కడ ఎవరు వస్తారు? ఎవరు? యాజకుడు. రైట్. ఇక్కడ యాజకుడు వస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఎవరు వస్తారు? ఎవరు కావాలి? ప్రధాన యాజకుడు. ఇక్కడ ఎవరు వస్తారు? యాజకులు వస్తారు. ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ ఎవరు వస్తారు? ప్రధాన యాజకుడు. ఇదేంటిది? అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలానికి ఒక్కసారి రావాలి సంవత్సరంలో. అది కూడా ఎవరు రావాలి? ప్రధాన యాజకులు మాత్రమే రావాలి. రైట్. ఇక్కడ ఎవరు వస్తున్నారు? యాజకులు వస్తున్నారు. ఓకేనా? ఇక్కడ ప్రజలందరూ. మళ్ళీ ఇది బయట ప్రపంచం అంటే దేవుని చేత నిబంధన చేసుకున్న వాళ్ళు మాత్రమే, అంటే ఇస్రాయేల్కి మాత్రమే ఇక్కడ ఉంటుంది అవకాశం ఉంటుంది లోపల కావడానికి అనుమతించబడ్డారు. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయి? అక్కడ ఏమేముంటుంది? లోపల ప్రత్యక్ష గుడారంలో ఏమేమి ఉంటుంది? మందసం ఉంటుంది. ఎక్కడ మందసం? ఎక్కడ మందసం అంటే ఏంటి? మామూలు మందసం అంటే మందసం అంటే మామూలు మందసమా? కాదు, నిబంధన మందసం. ఆటో గవర్నమెంట్. రైట్. ఆ తర్వాత ఏముంటుంది? గట్టి చెప్పండి. సంగతి రొట్టెలు. రైట్. బ్రెడ్. ఆ తర్వాత దీపస్తంభం అంటే మెనోరా. ఆ తర్వాత ఇక్కడ బయట ఇక్కడేముంటుంది? ఇక్కడేముంటుంది? ఇక్కడ పరిశుద్ధ స్థలాన్ని ఏముంటుంది? ఏముంటుంది? ఎప్పుడు చూడలేదా? గుర్తు రావట్లేదా? సరే. అయితే గూగుల్ చేద్దాం. రైట్. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇందాక మాట్లాడుతున్నట్టు ఏముంటుంది? నిబంధన మందసం, బలిపీఠం ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ ఏముంటుంది? రొట్టెలు, దీపస్తంభం. ఆ తర్వాత యాజకులు చూడడానికి అవకాశం ఉంటుంది కదా. యాజకులు చూడకుండా ఉండడానికి ఇక్కడ ఏముంది? ఒక వేలు ఉంది. అవునా? ఒక కటన్. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి యాజకులు ఇక్కడికి ఎలా వెళ్ళదు, వారికి అర్హత లేదు కాబట్టి ఇక్కడ కేవలం ప్రధాన యాజకులు మాత్రమే వెళ్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ వేలు మీద ఏముంది? ఒక కటన్ వేస్తుందని చెప్పాను కదా. ఆ కటన్ పైన ఏముంది? ఆ కటన్ పైన 2 బొమ్మలు ఉన్నాయి. అవి ఏంటో చూస్తున్నారు.
ఏదో కూడా ఉంటుంది. కరుణాపీఠం మీద ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చెప్తున్నాను, కరుణాపీఠం పైన ఆ పేరు పైన ఉంటుంది. ఓకేనా? అయితే దేవుడు దేనికోసం నేను ఏర్పరచుకున్నాడు? దేనికోసం? సేవ చేయడానికి. ఆ సేవ చేయడానికి. కరెక్టే. కానీ ఎందుకు? చిన్న పిల్లలను కాపాడాలి, వాళ్ళు చిన్న పాపమని పెట్టారు. ఇందాక చదువుతున్నాం కదా, దేని వరకు? దేని వరకు? ఆయనే మళ్ళీ వారి మధ్యలో ఉండి నివసించడం కోసం. ఎందుకోసం? ఆయనే మళ్ళీ వారి మధ్యలో వచ్చి నివసించడం కోసం. రైట్. అయితే దేవుడు మొదటి ఎక్కడ నివసించాడు? ఆదాములతో ఏదైనా నివసించాడు. అక్కడ ఏమైంది? ఎడబాటు వచ్చింది. కానీ తర్వాత మళ్ళీ దేవుడు వారి భక్తులతో నిబంధనలు ఏర్పరచుకొని మళ్ళీ ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు మళ్ళీ ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మన మధ్యలో రావడానికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మీరు మన విశ్వాస జీవితాన్ని చూసుకుంటే ఇక్కడికి వచ్చే ముందు మనం అంతా కూడా ఎక్కడ ఉంటాము? ఇక్కడ ఉంటాం. ఇక్కడ ఉంటాము. రైట్. ఇక్కడున్న మనము ఇక్కడికి ఎలా వచ్చాము? ఇక్కడికి రావడం ఏంటి? దేవుడితో నిబంధన చేసుకున్న వారు మాత్రమే ఇక్కడ వస్తారని చెప్పండి. అవునా? ఇక్కడికి రావడం అంటే ఏంటి? నిబంధన చేసుకోవడం. అంటే ఇప్పుడు క్రైస్తవ జీవితంలో క్రైస్తవాన్ని పిలవబడిన మనం దేవునితో ఏ విధంగా నిబంధన చేసుకుంటున్నాము? ఏ విధంగా చేసుకుంటున్నాము? చూడండి, సంఖ్యాకాండం ఏమో సార్, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 18. మూడు నుంచి అయితే చావకున్నట్టు ఎవరు? యాజకులు. ఓన్లీ ప్రధాన యాజకులు మాత్రమే కాదు. అదే ఆరంతో కలిసి ఎవరి వాళ్ళు? అన్యుడు. అన్యుడు అంటే ఎవరు? ఇక్కడ దేవుడితో నిబంధన చేసుకుని వాడు. అర్థమవుతుందా? రైట్. సరే. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవాలి. అప్పుడు ఇశ్రాయేలుల మీదకి కోపం రాదు. ఇదిగో నేను ఇశ్రాయేలుల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేయడానికి వారు మీకు అప్పగింపబడుతున్నారు. అంటే స్వయంగా దేవుడే వారిని ఏర్పరచుకొని ఈ యొక్క పని కొరకు వారిని ఏం చేసుకున్నారని మాట్లాడుతున్నామని ప్రత్యేకపరుచుకున్నాను. అయితే ఏం చేయాలి? ఇక్కడ యాజకుడు ఏం చేస్తాడు? మామూలుగా ఏం చేయాలి యాజకుడు? బలు అర్పించాలి. కరెక్ట్. నెక్స్ట్
దీన్ని కాపాడాలి. ఆ తర్వాత ఇస్రాయేలుకి ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని బోధించాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ బదులను నింపైన సువాసనగా ఎవరు కల్పించాలి? దేవునికి అర్పించాలి. రైట్. ఇప్పుడు మనం విశ్వాస జీవితంలో విశ్వాసంలో రావడం ఇక్కడ ఉన్నాం. అవునా? ఇప్పుడు దేవుని గురించి విన్నా మనం ఏమవుతున్నాము? దేవుని గురించి ఎలా వింటారు? ఇశ్రాయేలు ఇది చేయడం వల్ల వేరే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు అంతటా కూడా దీని గురించి ఏమని మాటలు చెప్పుకుంటూ ఉంటారు? ఏమని చెప్తూ ఉంటారు? ఏమని చెప్పుకుంటూ ఉంటారు? ఐగుప్తు నుంచి కాపాడినటువంటి నేను అంతే వాటిని చెప్పగలరు. ఒకసారి 106 కీర్తన 10 నిమిషాలు ఉంచుకున్నాను. 106 కీర్తన. ఇది 2వ వచనం. ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు. ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు. భయం పుట్టించు. క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయారు. ఎవరు మర్చిపోయారు? ఇశ్రాయేలు. ఎలాంటి దేవుని మర్చిపోయాడు? ఎలాంటి దేవుని? భయం పుట్టించు క్రియలు చేసిన దేవుని తమ రక్షకులను ఏం చేశారు? మర్చిపోయారు. సో ఇశ్రాయేలు గురించి వాస్తవంగా మాట్లాడుకుంటే ఏమని మాట్లాడుకుంటారు? చెప్పడం యోషువ గారు యుద్ధానికి పంపిస్తారు. అక్కడ ఒక స్త్రీ ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది. సహాయం చేసే ముందు ఆమె ఏమని మాట్లాడుతుంది? మేము మీ గురించి విన్నాము. ఏమని? మేము మీ గురించి విన్నాం. ఏమని విన్నారు? మీ దేవుడు ఇంటికెళ్ళి యోషువ ఏమని విన్నా అంటే ఇలాంటి ఇప్పుడు చెప్తున్నాడు కదా, ఇలాంటి భయం పుట్టించు క్రియలను చేసినటువంటి దేవుడు అని చెప్పి మాట్లాడుతున్నాను. భయం పుట్టించేటువంటి క్రియలు చేసినటువంటి దేవుడు ఇశ్రాయేలు ఉన్నాడని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? పదం కోసం వెళ్తున్నాను. ఏమవుతుంది? తెలుస్తుంది. దాన్ని ఏమంటారు? పరచురం అవుతుంది. ఓకే. నెక్స్ట్ వార్త వెళ్తుంది. వార్త మెసేజ్ వెళ్తుంది. ఇదే ప్రపంచం అందరికీ ఏంటి? సువార్త అవుతుంది. ఎందుకు? దేవుని నిబంధనలు రావడానికి. రైట్. ఇప్పుడు దేవుని నిబంధనలు రావడం అంటే యాక్సెప్ట్ చేయడానికి ఇక్కడ ఉంటారు కదా రావడానికి. అవునా? రైట్. ఈ ఎంటర్ అయ్యే మార్గం ఎవరు? ఎంటర్ అయ్యే మార్గం కరెక్ట్. ఎంటర్ అయ్యే మార్గం ఎవరు? క్రీస్తు. ఎంటర్ అయ్యే మార్గం ఎలా అయ్యాడు మనకి? ఆయన మరణం ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా. పునరుద్ధానం అనేది మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఎవరైనా చచ్చిపోలేదు కదా, తిరిగి లేచాడు కూడా. రైట్. దాని ద్వారా మనకి ఏమైంది? ఒక ద్వారం అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఇక్కడికి వచ్చేసాం. ఎక్కడికి? బలిపీఠం దగ్గర. బలిపీఠం దగ్గర అర్పింపబడింది ఎవరు? మళ్ళీ క్రీస్తు. ఎవరు అర్పింపబడ్డారు? యేసుక్రీస్తు అర్పింపబడిన తర్వాత దాన్ని ఆ బలి యొక్క వాసనని దేవునికి సువాసన ఇంపైనది ఉంది. అవునా? రైట్. అంటే దేవుడు మనం ఎంత పాపమైనా, ఎంత నిజాలు నేర్చుకోవాలని అనుకోండి, దీన్ని బట్టి మనం క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. మన దగ్గర నుంచి వచ్చే పాపం బట్టి కాదు, ఎవరి నుంచి వచ్చే సువాసన బట్టి, క్రీస్తుని బట్టి. అంటే
ఇక్కడ గంగాలో ఉంటుంది నోరు. ఈ గంగాలో అంటే ఏంటి? శుభ్రం చేస్తాడు కాలు ఆ? కాలు కాలు చేతులు వాడుకోవడానికి అంటే శుభ్రపరచుకోవడానికి. అంటే బాప్తిజం వల్ల మనం ఏమవుతున్నాం ఇక్కడ? శుద్ధి శుభ్రపరచుకుంటున్నామా? బాప్తిజం వల్ల మనం ఏమవుతున్నాం? శుభ్రమవుతున్నాం. శుభ్రమైన మనము ఎక్కడికి వెళ్తున్నాము? ఎక్కడికి? పరిశుద్ధ స్థలానికి వెళ్తున్నాం. ఇప్పుడు పరిశుద్ధ స్థలము ఎక్కడ ఉంది? సంఘమే పరిశుద్ధ స్థలం కాదు. పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉంది? మన మధ్యలో మనమే పరిశుద్ధ స్థలం. అర్థమవుతుందా? మనమే పరిశుద్ధ స్థలం కాబట్టి మనలో నివసించేవారు ఎవరు? దేవుడు. ఏ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాం. రైట్. ఇప్పుడు యాజకులు మనం ఏం చేయాలి? యాజకులు ఏం చేసేవారు? సేవ చేసేవారు. ఓకే, ఏం సేవ? నాకు చెప్పాను నేను. ఒకటేంటి? పరిశుద్ధ స్థలాన్ని కాపాడడం. అంటే మన శరీరాన్ని మనము కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి మన శరీరాన్ని? దేవుని ఆలయం కనుక ఇది దేవుని ఆలయం కనుక మనం ఏం చేయాలి? శరీరాన్ని కాపాడుకోవాలి. మరొకసారి అదొక్కటే కాకుండా ఇంకో మనం చనిపోయిన మనం కేవలం ఆత్మ మాత్రమే మిగులుతున్నామని, కేవలం ఆత్మ మాత్రమే. మళ్ళీ మనం పునరుద్ధరణ అయ్యేటప్పుడు కేవలం ఆత్మ మాత్రమే. శరీరంతో సమానం మాత్రము లేపబడతాం. సో శరీరాన్ని మనం ఏం చేసుకోవాలి? అందుకోసం కాపాడుకోవాలి. రైట్. శరీరాన్ని కాపాడుకోవాలి. ఎందుకు? అది పరిశుద్ధిస్తాను. రెండు, ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని బోధించాలి. కరెక్ట్. ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? బోధించాలి. ధర్మశాస్త్రాన్ని బోధించే పని ఎవరికి అప్పగించాడు? ఒకసారి దేవుడు యాజకులకు అప్పగించాడు. రైట్. ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం కదా? అవునా? ఎస్. రెఫరెన్స్ చెప్పాను. తెలుగు రాసిన పత్రిక ఇంటికి ఇచ్చాను. తెలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెఫరెన్స్ ఒకటి చెప్పాను. 9వ వచనం. రైట్. 9వ వచనానికి వెళ్ళేవాళ్ళు రెండు నుంచి చదువుకుంటూ వస్తాను. ప్రభువు దయాలని మీరు విశ్లేషించిన ఎలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన గొప్పడమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాలవలన అంటే కిందేముంది? ఆత్మ సంబంధములు పాలవలన అంటే వాక్యం. రక్షణ విషయంలో ఎదురు నిమిత్తము ఆ పాలను ఏం చేయాలి? ఆపేక్షించాలి. అంటే అప్రోచ్ అవ్వాలి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన దేవుడు అమూల్యమైన సజీవమైన గాడియకు ప్రభువునకు వచ్చిన వారు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలం అందించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు ఇలా ఉన్నారంటున్నాడా? ఏ విధంగా ఉండడానికి? పరిశుద్ధ ఆయన పేదరు గారు చెప్తా ఉన్నాను. మీరును సజీవమైన రాయవాలండి. అసలు రాయవారు సంఘానికి రాయవారు క్రీస్తు మూలరాయి. క్రీస్తుతో పాటు కూడా మనం ఏమో సజీవమైనటువంటి రాళ్ళము. రైట్. నెక్స్ట్ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. ఇప్పుడు ఈ మందిరం ఎవరు?
ఇందాక అన్నీ చూసుకున్నవి ఒక దగ్గర ఉన్నాయి అంటే ఫిజికల్ లొకేషన్లో. ఇప్పుడు చూసుకున్నటువంటి మందిరము ఒక ఫిజికల్ లొకేషన్లో లేదు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏదైనా ఇదిగో నేను మనుషును సత్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూడు రాతిని సియోనులో స్థాపిస్తున్నాను. సియోన్ అంటే సియోన్ ఎరుసలేము, ఎవరు కాదు ఎరుసలేము. ఇప్పుడు మొరియా పర్వతం అని విన్నాను కదా. మొరియా పర్వతం పైన సల్మాన్ గారు ఏం చేశారు? మందిరాన్ని కట్టారు. ఎక్కడ? మొరియా పర్వతం పైన. అసలు మొరియా పర్వతం పైన ఏం జరిగింది? ఈసావు గారిని పరిణాపించడానికి ఎవరు ఆజ్ఞాపించారు? దేవుడు అబ్రహాం గారిని ఆజ్ఞాపించారు. ఏమని జీవించడానికి? ఈ లోకం అంతటి కూడా ఇటువంటి బలి అనేది ఒకటి అవసరం అవుతుంది, జరగబోతుందని చెప్పేసి చెప్పడానికి దాన్ని దేవుడు ఏం చేశాడు? దాన్ని జీవించాడు. దాన్ని పోలసి అంటాడు. అయితే అక్కడ అదే సీజన్లో అదే ఏంటది యేసుప్రభుని ఏం చేశారు? సిలువ వేశారు. ఏం చేశారు? సిలువ వేశారు. రైట్. ఇప్పుడు ఆ సిలువ పైన ఎవరిని స్థాపించారంటే దేవుడు యేసుప్రభు అందరూ అక్కడ చనిపోయారని అనుకుంటున్నారు. దాని వాక్యం ఏం చెప్తుంది? ఇదిగో నేను ముఖ్యము ఏర్పరచబడిన అమూల్యమునకు మూల రాతిని సియోనులో స్థాపించుతున్నాను. మూల రాతి ఎవరు? క్రీస్తు. రైట్. ఆయన ఎందు విశ్వాసం నుంచి వాడు ఏ మాత్రమో సిగ్గుపడదు అన్నమాట లేఖనం అందరూ రాబడింది. విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వాడికైతే ఇల్లు కట్టువాడు ఏ రాత్రిని నిషేధించో అదే మూలకు తగరాలి ఆయన, మరియు అది అడ్డుబండి ఆయన. కట్టువారు వాక్యమున కవితలు తొట్టిలుచున్నారు, దానికే వారు నియమించబడి. అయితే మీరు చీకటిలో నుండి, ఇంతకుముందు మనం ఎక్కడ ఉన్నాము? చీకటిలో. ఇంతకుముందు కంటే రక్షణ పొందకుండా, రక్షణ పొందిన తర్వాత ఇక్కడికి వచ్చాము మనం. ఎటువంటి వెలుగది? ఎటువంటి వెలుగు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినామని గుణాతిశయమైన దర్శనం నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజుమైన జ్ఞాతిక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరము? ఇప్పుడు ఎవరు మనము? యాజకులు. ఎవరు మనమంతా కూడా? యాజకులు. మనమంతా కూడా అంటే ఇక్కడ కూర్చున్న కథతో కాదు. బాప్తిజం పొంది క్రీస్తుని తన సొంత రక్షకులను అంగీకరించిన వాళ్ళు మాత్రమే. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ యాజకుడు వెళ్ళేవాడు, వచ్చేవాడు. మనమంతా కూడా యాజకులం అయితే ఇక్కడే ఉన్నాం. మనం ఇక్కడే ఉన్నాం. మనమంతా మనకి పైన ఉన్న యాజకుడు ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడు వెళ్ళి ఇక్కడ ఒక వేలు ఉంది కదా, ఇక్కడ ఒక వేలు ఉంది. ఎందుకోసము? దేవుని ఒక సన్నిధిని ఆయన ఉన్నతమైన చూస్తే చనిపోతామని చెప్పేసి దాన్ని కాపాడారు. కానీ ఇప్పుడు అది ఏమైంది? తీయబడిపోయింది. ఇప్పుడు అది తీయబడింది కాబట్టి మనకి ఇంకా డైరెక్ట్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందా? మనకి ఇంకేముంది ఇక్కడ? ఇది ఎక్కడ కూడా ఆగే పరిస్థితి కనబడట్లేదు. అర్థమైందా?
కింద పది తరగతి గురించుకున్నాం. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితే ఒకప్పుడు సంక్షేమ పడక ఇప్పుడు సంక్షేమంలో ఉన్నవారు. అయితే పిల్లల మీరు పరమేశ్వరం యాజకుడిని ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరమును విసర్జించి అన్యజనులను ఏ విషయంలో దుర్మార్గులని దూషించదో ఆ విషయంలో వారు సత్యమును చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని ఏర్పరిచినట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన వారిని మిమ్మల్ని బతిమాలుచున్నాను. మనుషులు నియమించు ప్రతి కట్టడకు ప్రభువును నిమిత్తమై లోబడి ఉంది. రాజు అందరికీ అధిపత్యము, నాయకులు దుర్మార్గులకు ప్రతిబంధం చేయటము, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారిని వారికి లోబడి ఉంది. ఏదైనా మీరు ఎప్పుడు యుక్త ప్రవర్తన వారి అంటే కింద నేను చేయవాలి. అజ్ఞానంగా మాట్లాడు నోట్ల మొదలుకు నోట దేవుని చిత్తం స్వతంత్రమైన దుష్టత్వమును కప్పిపెట్టుటకు ఈ స్వాతంత్రము వినియోగపరచక దేవుని దాసమని లోబడి ఉంది. ఇందాక చెప్పినట్టు ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి ఏమైనా తీర్చిపడ్డాము దేవుని దృష్టిలో ఏమైనా తీర్చిపడ్డాము పరిశుద్ధులము. రైట్. ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏమైనా తీర్చిపడుతున్నాము సరే యాజకులము. రైట్. ఒకవేళ జరిగింది అవునా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది మొత్తానికి దేవునికి సంబంధం దేవుని యొక్క సన్నిధి అనేది మనకి ఇంకా తెలిసిపోతున్నాము. అంటే స్వయంగా దేవుడే మన మధ్య వచ్చి వినియోగిస్తూ ఉంటారు. సో అప్పటి వరకు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఏం చేయాలన్న మాటలన్నింటినీ ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు పేతురు గారు 11వ వచనం నుంచి ఈ అధ్యాయం మొత్తం కూడా ఏం చేస్తామన్నా ప్రభు రాకొచ్చారు కూడా మనం ఈ లోకంలో ఎలా ఉండాలి? సత్ప్రవర్తన అనేది నడుచుకోవాలి. అప్పుడు ఏమవుతాం మనం? ఏమవుతాం అప్పుడు మనం? నిత్య జీవానికి వారసుకున్నాం. ఎందుకు గురించి నేను చెప్పుకోవాల్సినటువంటి దేనికోసం అంటే దేవుడు చేస్తున్నటువంటి లోకం ఏదైతే ఉందో అదేంటి? దేవుని యొక్క మందిరం. దేవుని మందిరాన్ని మనిషి ఏం చేశాడు? ఎలా పాటు చేశాడు? యాకోబు రాసిన పత్రిక ప్రకారం దురాశ చేత తీర్చబడి ఎక్కడ వరకు తెచ్చుకున్నామని మనం మరణం వరకు తెచ్చుకున్నాం. సో అలా మరణం వరకు తెచ్చుకున్న మనము చనిపోతే ఏమైనా లాభం ఉందా? అంటే ఎందుకు చేసుకున్నాడు దేవుడు? దాన్ని దేవుడు లోకాన్ని ఎందుకు చేసుకున్నాడు? ఓకే, ఆయన నామం మహిమపరచబడడానికి. కానీ మహిమపరచబడడానికి ఎవరు కావాలి? మనం కావాలి, మనుషులు కావాలి. మనుషులమైన మనమే చనిపోతే ఎవరు మహిమపరచడానికి? అర్థమవుతుందా? ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆలయంలోనే సమాధిగా మార్చేటువంటి పనిని ఎవరు కట్టుకున్నారు? సాతాను. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన కృపవలన యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ దాన్ని ఏం చేశాడు? రివర్స్ చేసేస్తున్నాడు. అంటే నేను రివర్స్ చేసేసి ఆయన ఈ వచనానికి ఏమిచ్చాడు? రక్షణని ఇచ్చాడు. రైట్. రక్షణలో ఫస్ట్ స్టెప్ ఏంటి? నీతిమంతుగా తీర్చబడడం. ఆ తర్వాత స్టెప్ ఏంటి? తర్వాత స్టెప్ దొంగలు రాసిన పత్రిక
దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయన సమర్పించుకోవడానికి దేవుని వాత్సల్యం బతిమాలుకొనిచున్నాను. ఇది సేవ మీకు ఇష్టమైనది. మీరు ఈ లోకం అనేది అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరిశీలిస్తే తెలుసుకున్నట్లు మీ మనసు మారి 100 రూపాయలను పొందరు. రూపాయలు పొందుతూ ఉండాలి. అప్పుడు ప్రభు ఏమవుతాడు ప్రత్యక్షం అవుతాడు. ఆ జ్ఞానం అంటే ఏమవుతాం ఇంకా పర్ఫెక్ట్గా పాపం అనేది మన జోలికి రాకుండా, అసలు పాపం అంటే ఏంటో కూడా తెలియకుండా అది ఇంకా ఈ లోకంలో వెళ్ళకుండా ఏమవుతుంది అంతమైపోతుంది. సో ఆ స్టేజ్ వచ్చేవారికి మనం ఏం చేయాలి? దేవుని దృష్టికి ఏదైతే మంచిదో దాన్ని మాత్రం ఏం చేయాలి? జరిగించాలి. ఇందాక పేదలుగా అన్నప్పుడు మనకి ఎన్ని పనులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కొన్నిసార్లు అయిపోతూ ఉంటాయి. అలా ఉండకుండా మనం ఏం చేయాలంటే కష్టమైన నష్టమైన ఏం చేయాలి? దేవునికి ఏదైతే ఇష్టమో దాన్ని మాత్రమే జరిగించాలి. అర్థమవుతుంది? ఎందుకు 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 మళ్ళీ మాట్లాడుతున్నాం. మనం ఎవరు? మనమంతా కూడా ఆయన ఒక ఆలయం. దేవుడు మన మధ్యలో వసించాలంటే మనం ఏమవ్వాలి? ఉండాలా చనిపోవాలి? మరణించాలా? ఎప్పుడు బ్రతుకున్నాలి? జీవించాలి. ఎంతసేపు జీవించాలి? ఆయన ఆటలో జీవించాలి. ఆయన ఆటలు వచ్చిన తర్వాత కూడా జీవిస్తూనే ఉండాలి. కానీ అక్కడ వరకు మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పిన మాటలన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది కూడా చూసి తప్పకుండా చేస్తూ వెళ్ళాలి. దేవుని దృష్టిలో 99 మనం సరిగా చేసిన ఒక్కటి సరిగా చేసినా కూడా ఏమవుతుంది? అన్ని మాత్రం అవుతుంది. చాలా ఏమవుతుందంటే నేను చాలా ఈజీ ఒకసారి అవసరం ఉంటే గోల్డెన్ టికెట్ కొట్టేసినట్టు అని అనుకుంటాం. కానీ గోల్డెన్ టికెట్ కొట్టడానికి చేయాల్సిన ఆలస్యం ఇంకా ఎంత ఉంది కాబట్టి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మీ యొక్క సేవకులు తర్వాత మీ యొక్క సోదరులు అందరికీ కూడా ఒకరినొకరు మీరు బలపడుతూ వారిని బలపరుస్తూ ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తూ దేవుని కోరుకుంటూ చిన్న ప్రార్థన తీసుకున్నాం. మహానదులు మీకు ఇప్పుడు వాక్యాన్ని సింహాసనం పాల్గొనడం మీరు ఇష్టపడి ప్రశంస చూడడం వాక్యం కూడా నేను చేసుకుంటున్నాను. నేను చూడడం సమాజంలో మార్చుకుంటాను. చూడండి మందరాలు మేము మాట్లాడాలి మా ఎంతమంది అయితే విశ్వాసం చేసి తండ్రి మా డైరెక్షన్ ముందుకెళ్తున్నాను. వాటిని ఇతను కూడా మేము ముందు నడిపించిన లక్ష్యం తండ్రి ఇది జీవితం సారాంశం అనేది మీరు ఉండడమే మీరు మా మధ్య నివసించగలరు. మేము మీ మధ్య నివసించడం గొప్ప భాగ్యం
బాగా వేసుకుంటున్నాను. ఇక్కడ అందరికీ మీరు సురక్షితమైనటువంటి హస్తాలతో దర్శనం 2 సంవత్సరాలు ఈ పరిస్థితులు ఇంకా మీరు కూడా మమ్మల్ని బలపరిచి ఆలోచించి ప్రేమ కనపరిచిన జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహాయం చేసుకుని తండ్రి తీసుకున్నాను తండ్రి జీవించేవాడు తండ్రి లోకాన్ని తీసుకోవాలి మామూలు జీవించిన అడిగి ఇంకా అనేకమైనటువంటి సంఘటనలు మీరు తెలుసుకోండి తండ్రి మీకు ఇష్టమైన సమయం అభివృద్ధి పొందుతూ బాగుంది జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించడం తీసుకువేసిన